ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 9, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క కృప మనందరి మీద గొప్పగా ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అని ఈ అధ్యాయంలో దేవుడు బయలుపరిచారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా యొక్క కృప అంటే దేవుని యొక్క కృప అనేది సర్వజనుల మీద ఉన్నది అనేది మనం గమనించాలి. ఎందుకనంటే దేవునికి అందరూ సమానమే. ఆయన ప్రేమ అందరికీ సమానమే. ఆయన కృప అందరి మీద ఉంది. అయితే ఆయనను గుర్తించి ఆయన నిజదేవుడని, ఆయన మన కొరకు సమస్తాన్ని చేశారని, ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకు పంపించారని తెలుసుకున్న వారు మాత్రం కృప వెంబడి కృపను పొందుకుంటున్నారు. తెలుసుకోలేని వారు ఆయన కృపను అనుభవిస్తున్నారు. అంటే ఆయన ఇచ్చినటువంటి సర్వ సృష్టిని కూడా వారు అనుభవిస్తూ ఉన్నారు. అయితే వారు దేవుణ్ణి గుర్తించటం లేదు. ఈ యొక్క అధ్యాయం అనేది చిన్నదైనప్పటికీ భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి మర్మములు ఈ అధ్యాయంలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, కాబట్టి అన్యజనులారా, సమస్త అన్యజనులారా యెహోవాని స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాని స్తుతించుడు. ముందు కాలాల్లో అంటే మన పితరుల కాలంలో ప్రభు వస్తారు, ప్రభు నిమిత్తం అందరూ దేవుని యొక్క హక్కును చేర్చబడతారు అనేది ప్రవచన వాక్యమైన నెరవేర్చబడింది. అలాగే ప్రభు రెండో రాకడలో కూడా ప్రతి నాలుక ఆయనను ప్రభువును ఒప్పుకుంటుంది, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది అనేది దేవుని వాక్యం బయలుపరుస్తుంది. మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా సర్వజనులు కూడా, ఆయా భాషలు మాట్లాడు వారందరూ, ఆయా లోకం అక్కడ జనులందరూ కూడా దేవుణ్ణి చూస్తారని, దేవుణ్ణి ఒప్పుకుంటారని, అందరూ ఆయన ముందే నిలవబడతారని కూడా వాక్యంలో సెలవిస్తూ ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలోను, 14వ అధ్యాయము 16వ వచనంలో కూడా భవిష్యత్ కాలానికి సంబంధించిన వాక్కులు అనేవి దేవుడు మన ముందు పెట్టారు. నిజానికి నిజ దేవుడైనటువంటి ప్రభువును ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారని, ప్రతి ఒక్కరూ ఆయన ముందు మోకాలు ఉంచుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన కృపను, ఆయన కృప వెంబడి కృపను మనం అనుభవిస్తున్న మనము కూడా ఆ సత్యాన్ని బయలుపరిచే తన స్వకీయ జనాంగముగా ఉన్నాము గనుక ఆ యొక్క విషయాలను మనము గ్రహించుకొని మనం అందులో నడుస్తూ అనేకులు నడపాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.